गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. సరే, ఈ డాక్యుమెంట్ గతంలో మీకు గ్రూప్ లో పెట్టినదే. ఆన్సర్లు చాలా మంది పెట్టారు, బాగానే ఉంది. ఇది మనము ప్లీజ్ రీడ్ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ లెట్ మీ నో యువర్ ఫైనల్ డెసిషన్ అని. అంటే భుక్తి లార్డ్ ఇన్వాల్వ్మెంట్ లో ఇట్లా ఉన్నప్పుడు, కమిట్మెంట్ లో ఉన్నప్పుడు, ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఈ రకంగా ఉన్నప్పుడు, చైల్డ్ బర్త్ అయితే ఏమి, అలాగే మ్యారేజ్ అయితే ఏమి, అట్లా అన్ని కొన్ని అడిగాము. దానిలకు సమాధానాలు చాలా మంది బాగానే పెట్టారు. అంటే పార్టిసిపేషన్ బాగా జరిగింది. కానీ ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే, మీరు బాగా గమనించండి, ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏమి, భుక్తి లార్డ్ ఎలా ఉండాలా, ఎలా ఉంటే ఆ మ్యారేజ్ చైల్డ్ బర్త్ ఈవెంట్ సక్సెస్ అవుతుంది. అలాగే మ్యారేజ్ ఈవెంట్, జాబ్ కు, బిజినెస్ కు, ఫారెన్ కు, ఇవన్నీ భుక్తి లార్డ్ అనేటువంటి వాడు మీ అందరికీ తెలిసిన విషయమే, మర్చిపోయి ఉంటారు అంతే, ఏం లేదు. భుక్తి లార్డ్ ఇప్పుడు చైల్డ్ బర్త్ కి అయితే 5 ప్రైమరీ కస్ప్, 2 and 11 సపోర్టింగ్ కస్ప్. మ్యారేజ్ కి అయితే 7 ప్రైమరీ కస్ప్, 5 and 11 సపోర్టింగ్ కస్ప్. జాబ్ 10, ప్రొఫెషన్, జాబ్ అంటే 6 ప్రైమరీ కస్ప్ అవుతుంది. మిగతాయి 2, 6, 10, దానిలో 6 ప్రైమరీ కస్ప్, 2, 10 ఇవి అవుతుంది సప్లిమెంటరీ. అలాగే బిజినెస్ 7, అలాగే 7 ప్రైమరీ కస్ప్ అవుతుంది, 2, 10. అలాగే ఫారెన్ కు నా 12 ప్రైమరీ కస్ప్, 3, 9, 12 అన్ని కలిపి చైల్డ్ బర్త్. అట్లా ఇవన్నీ ఈ రకంగా మనము తెలిసినటువంటిదే. కానీ చైల్డ్ బర్త్ కు భుక్తి లార్డ్ అనేటువంటి వాడు ఇన్వాల్వ్మెంట్ లో కానీ, కమిట్మెంట్ లో కానీ ప్రైమరీ కస్ప్ వచ్చి ఉండాలి, అగుపంచాలి. ప్రైమరీ కస్ప్ ఇక్కడ చూడండి, చైల్డ్ బర్త్ ఫస్ట్ది చైల్డ్ బర్త్ కనపడుతుందా? ఇది పెద్దగా చేయాలనా? ఆర్ యూ ఏబుల్ టు సీ హియర్ దిస్ స్టేట్మెంట్? ఓకే సార్, కనపడుతుంది సార్. ఒక్కరు పలకండి కనీసం, ఏమంటే అది కనపడుతుందా లేదా నాకు అర్థం కాలే. ఇప్పుడు చైల్డ్ బర్త్ అనేటువంటిది భుక్తి లార్డ్ గా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 2, 11 ఉంది, ఇక్కడ కమిట్మెంట్ లో 2 ఉంది. కానీ ప్రైమరీ కస్ప్ 5 అనేది లేదు. ఇక్కడ 2, 11 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 2 ఉంది. కానీ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది, అది వేరే. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి? ఇక్కడ మొట్టమొదట మనము ఇన్వాల్వ్మెంట్ లో కానీ, కమిట్మెంట్ లో కానీ భుక్తి లార్డ్ అనేటువంటి వాడు ప్రైమరీ కస్ప్ను సిగ్నిఫై చేయాలి. ఇన్వాల్వ్మెంట్ లోనైనా, కమిట్మెంట్ లోనైనా అగుపడాల, ఎయిదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. దిస్ సైడ్ అంటే ఇన్వాల్వ్మెంట్, దట్ సైడ్ అంటే కమిట్మెంట్. అట్లా ఇక్కడ 5 అనేది ఇన్వాల్వ్మెంట్ లో లేదు, 2, 11 మాత్రమే ఉంది. కమిట్మెంట్ లో 2 ఉంది, కానీ 5 లేదు. కాబట్టి ఇది చైల్డ్ బర్త్ ను ఇవ్వదు. అంటే ఎన్సీలో నెసెసరీ కండిషన్ అంటాం. ఇన్వాల్వ్మెంట్ అండ్ కమిట్మెంట్ రెండు కలిపి నెసెసరీ కండిషన్ అంటాము. ఈ ఎన్సీలో 5 లేదు కాబట్టి చైల్డ్ బర్త్ నాట్ పాసిబుల్, చైల్డ్ బర్త్ జరగదు. నో 5 ఇన్ ఎన్సీ, ఇక్కడ నో 5 ఇన్ ఎన్సీ అని రాసుకుంటే సరిపోయి. అంటే ఇక్కడ చైల్డ్ బర్త్ జరగటకు ఆస్కారం లేదు. నో 5. ఈ భుక్తి లార్డ్ ఈ భుక్తి జరిగేటప్పుడు చైల్డ్ బర్త్ జరగదు. ఎందుకు? 5 అనేది ఇన్వాల్వ్మెంట్ లో కానీ, కమిట్మెంట్ లో కానీ లేదు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే మ్యారేజ్ ప్రైమరీ కస్ప్ 7 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. 5, 11 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5, 7 లో ఉన్నది ఫైనల్ కన్ఫర్మేషన్ లో. కానీ నో 7 ఇన్ ఎయిదర్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఇన్ కమిట్మెంట్. There is no 7 in involvement or in commitment.
కమిట్మెంట్ లో కానీ ఇన్వాల్వ్మెంట్ లో కానీ కమిట్మెంట్ లో కానీ 7 లేనందు చేత మ్యారేజ్ జరగడానికి వీలు లేదు. కానీ ఇక్కడ 5, 5, 5, 11 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో దాన్ని ఏమంటారండి, లవ్ అఫైర్ మే బి దేర్, బట్ ఇట్ వోంట్ బి సక్సెస్ఫుల్ యాజ్ మ్యారేజ్. 5-11 ఈడ ఉంది, ఈడ 5 ఉంది, ఈడ 5-7-11 ఉంది కదా సార్. మ్యారేజ్ లవ్ మ్యారేజ్కి ఏమైనా పాసిబిలిటీ ఉందంటే లవ్ మ్యారేజ్కి పాసిబిలిటీ లేదు, అక్కడ మ్యారేజ్కి లేదు. కానీ లవ్ అనేది లవ్ అఫైర్ ఉండవచ్చు వాళ్ళకు, అంతవరకే ఇక్కడ. కానీ అది మ్యారేజ్గా మారటకు వీలు లేదు, మ్యారేజ్గా చూపించదు. అలాగే జాబ్ చూడండి, ఇక్కడ ఏముంది జాబ్లో 2-10 2-6-10 ఉండాలి. 2-10 6 లేదు చూడు ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో ఏమైనా ఉందా? 6 లేదు. నో 6 ఇన్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ కమిట్మెంట్. దెర్ ఇస్ నో 6 ఇన్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఇన్ కమిట్మెంట్. కాబట్టి ఇది నో జాబ్. అయితే మళ్ళీ దేనికి పనికి వస్తుంది? ఇక్కడ జాబ్ పనికి రాదు. ఇదే సిచ్యువేషన్ బిజినెస్ కి అయితే ఇక్కడ 2-10 ఉంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి 7-11 ఉంది కాబట్టి బిజినెస్ కి అయితే ఈ కాంబినేషన్ బాగుంటుంది. కానీ ఇక్కడ సెకండ్ నెక్స్ట్ బిజినెస్ అని ఇచ్చినాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైమరీ కాస్ట్ బిజినెస్ కు 7 ఉండాలి. 7 ఇన్వాల్వ్మెంట్ లో కానీ కమిట్మెంట్ లో కానీ ఉండాలి. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో కమిట్మెంట్ లో లేదు. 6 ఉంది. 6 ఉంది కాబట్టి ఇది కూడా బిజినెస్ కు పనికి రాదు. ఇదే ఈక్వేషన్ జాబ్ కి అయితే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 6-10 ఉంది, ఈడ 2-6-10 ఉంది, ఇక్కడ 2-6-10 ఉంది కాబట్టి బిజినెస్ కు పనికి రాదు. జాబ్ కు మాత్రం ఈ ఈక్వేషన్ బాగుంటుంది. అలాగే ఫారిన్ గోయింగ్ విదేశీ యానము, ఎన్సీలో 3-9 ఉంది, ఇక్కడ 3-9 ఉంది, ఇక్కడ 3-9 ఉంది. 12 లేదు. నెసెసరీ కండిషన్ లో 12 లేదు. అంటే ఇన్వాల్వ్మెంట్ లో కమిట్మెంట్ లో 12 అనేది అగుపించలేదు. 12 ఈజ్ నాట్ అపియరింగ్ ఎదర్ ఇన్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఇన్ కమిట్మెంట్. సో ఫారిన్ జర్నీ నాట్ పాసిబుల్. తర్వాత చైల్డ్ బర్త్, ఇక్కడ 2-5 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో 2-5-11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2-5-11 ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 2-5 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, చైల్డ్ బర్త్ కు ప్రైమరీ కస్ప్ 5 వచ్చింది, ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా ఉంది. 2-5 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, 2-5-11 లో ఉంది, 2-5-11 ఉంది కాబట్టి చైల్డ్ బర్త్ పాసిబుల్. ఓకే, అలాగే మ్యారేజ్ కి చూడండి, ఇన్వాల్వ్మెంట్ లో 5-7 ఉంది, ఇన్వాల్వ్మెంట్ లో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5-7 ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 5-7-11 ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5-11 ఉంది. కాబట్టి మ్యారేజ్ కూడా ఓకే. అవునా? ఏమైనా సందేహం ఉందా? 7 అనేది ప్రైమరీ కస్పు ఇన్వాల్వ్మెంట్ లో కానీ కమిట్మెంట్ లో కానీ ఒకవైపు వస్తే చాలు. 7 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి మ్యారేజ్ అవుతుంది. జాబ్ నెక్స్ట్ జాబ్ చూడండి, ఇక్కడ జాబ్ కేమి మనం ఏం చెప్పుకున్నాము? 6 అగుపడాలి జాబ్. అదే బిజినెస్ అయితే 7 కాబట్టి ఇక్కడ జాబ్ అన్నాడు, జాబ్ కు 6 ఇన్వాల్వ్, జాబ్ కూడా ఓకే. ఇది బిజినెస్ పనికొస్తుంది బ్రహ్మాండంగా, రెండింటికి పనికొస్తుంది. ఇదే ఇక్కడ జాబ్ అండ్ బిజినెస్ రెండింటికి. ఎందుకంటే 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, ఇక్కడ కమిట్మెంట్ లో ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉంది. ఇక్కడ చూడండి 6-7 ఇక్కడ 6-7-11 ఉంది, 2-6-7-11 ఇక్కడ 6-7-11-10 ఉంది. కాబట్టి బిజినెస్ కు జాబ్ కు రెండింటికి పనికొస్తుంది. ఈ ఈక్వేషన్ రెండింటికి పనికొస్తుంది, తప్పేమి లేదు. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి బిజినెస్ అడిగినాడు. బిజినెస్ ఇక్కడ 2-6
10 11 ఉంది. 2 6 10. ఇక్కడ 2 6 10 ఉంది. నో 7. కాబట్టి 7 అనేది లేదు కదా ఇన్వాల్వ్మెంట్. దేర్ ఈస్ నో 7 either in involvement or in commitment. There is no 7 in involvement or in commitment. Commitment లో లేదు, ఫైనల్ దీంట్లో కూడా లేదు. ఇన్వాల్వ్మెంట్ లో కమిట్మెంట్ లో 7 అనేది లేదు. బిజినెస్ కు కావాల్సినటువంటి హౌస్ అది. కాబట్టి ఇది బిజినెస్ కు లాయకైనటువంటి ఈక్వేషన్ కాదు. అబ్రాడ్ విదేశీయానానికి 3 9 12 చూడాల. 3 ఉంది ఇక్కడ, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 12 లేదే లేదు. ఇన్వాల్వ్మెంట్ లో లేదు, కమిట్మెంట్ లో లేదు. అబ్రాడ్ నో 12 ఇన్ ఎన్సి, నో 12 ఇన్ ఎన్సి. అంటే ఎన్సి అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే కమిట్మెంట్ రెండింటిని కలిపి ఎన్సి అంటాము. 12 అనేది ఇన్వాల్వ్మెంట్ లో లేదు, కమిట్మెంట్ లో లేదు. కాబట్టి అబ్రాడ్ వెళ్ళుటకు సాధ్యపడదు. ఇది కాదు, పని కాదు. తర్వాత నెక్స్ట్ ఈవెంట్ మ్యారేజ్. మ్యారేజ్కి ఏం మనము 5 7 11. 7 అనేది ప్రైమరీ కస్ప్. 7 అనేది ప్రైమరీ కస్ప్. చూడండి ఇక్కడ 5 and 11 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో కూడా 5 ఉంది. దేర్ ఈస్ నో 7 ఇన్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఇన్ కమిట్మెంట్. 7 అనేది ఇన్వాల్వ్మెంట్ లో లేదు, కమిట్మెంట్ లో లేదు. కాబట్టి ఇది కూడా మ్యారేజ్ కి లాయక్ అయినటువంటి ఈక్వేషన్ కాదు. ఇది మ్యారేజ్ కి లాయక్ అయిన ఈక్వేషన్ కాదు ఇది. ఓకేనా? చైల్డ్ బర్త్. నెక్స్ట్ చైల్డ్ బర్త్ 5 ప్రైమరీ కస్ప్. 5 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో 5 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఏముంది? ఏమీ లేదు. అంటే ఏమి బాగా గమనించండి. ఇది ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సార్ మీరేం చెప్పారు? భుక్తిలాడుకు 5 ఉంటే చాలు అని. రైట్, ఓకే. ఇన్వాల్వ్మెంట్ లో కమిట్మెంట్ లో భుక్తిలాడుకు ప్రైమరీ పగుపడినాడు. కానీ ఇంకొక తిరకాసు ఏంటంటే ఫైనల్ కన్ఫర్మేషన్. ఇక్కడ ఈ రెండు ఫేవరబుల్ గా ఉన్నప్పటికీ ఫైనల్ కన్ఫర్మేషన్ తుది తీర్పు ఇచ్చేది సుప్రీంకోర్టు. ఫైనల్ కన్ఫర్మేషన్ వీడు సబ్ లార్డ్. ఇక్కడ చూడండి ఇన్వాల్వ్మెంట్ లో ఏముంది? 5 ఉంది, 11 ఉంది. బోత్ హౌసెస్ ఇన్వాల్వ్డ్ హౌసెస్ కు నెగేషన్స్ ఏమి? 5 కు నెగేషన్ 4 ఉంది ఫైనల్ కన్ఫర్మేషన్ లో. 11 కు నెగేషన్ 10 ఉంది. కాబట్టి ఇది కూడా పనికి రాదు చైల్డ్ బర్త్ కు. 4 10 ఉంది ఫైనల్ కన్ఫర్మేషన్ లో. 4 and 10 పనికి రాదు. 4 and 10. అంతేకాకుండా ఇంకొకటి 2 కూడా లేదు. చూడండి 2 అనేది దాన్ని ఏమంటారు? ఎక్కడా లేదు. కాబట్టి 5 ఉన్నంత మాత్రాన మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ 4 10 ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ హౌసెస్ 5 and 11 రెండు ఉన్నాయి. 5 and 11 కు నెగేషన్స్ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 4. 5 కు 4, 11 కు 10. 4 and 10 are both are negation for 5 and 11 which are involved houses. ఇన్వాల్వ్మెంట్ లో 5 and 11 హౌసెస్ అయినాయి. రెండింటికి నెగేషన్స్ 4 10 ఇక్కడ ఉన్నాయి. సో చైల్డ్ బర్త్ ఈజ్ ఇంపాసిబుల్. అలాగే జాబ్కు చూడండి ఇక్కడ ఏముండాలి? జాబ్కు 6 ఇన్వాల్వ్మెంట్. ఎక్కడ ఇది కింద జాబ్ నేను ఇది చూస్తున్నా కాదు. జాబ్ 5 8 10 11 10 ఉంది. ఓకే, ఇక్కడ 6 ఉంది. 6 కూడా ఉంది. ఓకే, వెరీ గుడ్. 6 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10 ఉంది. లేదు సార్, 10 ఉంది కదా. 6 లేదు. కాదు, ఇక్కడ 10 ఉంది కదా బాబు. ఇన్వాల్వ్మెంట్ లో 10 ఉంది. 6 అనేది ఇక్కడ వచ్చింది కదా కమిట్మెంట్ లో. ఎన్సీలో జాబ్కు 6 అనేది ఇన్వాల్వ్మెంట్ లో గానీ కమిట్మెంట్ లో గానీ ఉండవచ్చు. ఉంది కదా ఇక్కడ గానీ ఉండొచ్చు. either this side or that side. ఇక్కడ 10 వచ్చింది. 2 6 10 లో ఏదో ఒకటి ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో 6 అనేది ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 10 ఉంది. కాబట్టి ఇది జాబ్కు లాయక్ అయినటువంటిదే, మంచిదే. కానీ
ఒక చిన్న తిరకాసు అంటే ఏంటి, ఎప్పుడైనా కానీ జాబుకు ఉంటుంది, వీడు జాబ్లో చేరతాడు, చేరి మంచి స్టేటస్ కలిగినటువంటి ఉద్యోగంలో చేస్తాడు. ఎందుకు, ఇక్కడ చూడండి జాబ్లో ఇక్కడ 10 ఉంది, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 10 ఉంది. 10 అనేది ఏమి, నేమ్ అండ్ ఫేమ్ ఇత్యాదులు వస్తాయి. కానీ కావలసినంత డబ్బు పుష్కలంగా రాదు. అంటే తాను చదివినటువంటి చదువుకు 2 లేదు చూడండి, 2 నో 2 6 10 కదా, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10 ఏముంది. ఈ 10 ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉన్నందుచేత జాబ్ ఏమో వస్తుంది, కానీ పుష్కలంగా డబ్బు లభించదు. అనుకున్నంత సాలరీ పేమెంట్స్ ఏవో వాళ్ళ దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్ ఉండాలి కానీ అన్ని ప్రైవేట్ జాబ్సే, ఆ పర్క్స్ గిర్క్స్ అని అవన్నీ ఏమి పెద్దగా పుష్కలంగా లభించవు. జాబ్ మాత్రం వస్తుంది, ఏదో చేస్తాడు, అది కూడా సరి అయినటువంటి అంటే పుష్కలమైనటువంటి తన చదువుకు తాను అనుకున్నటువంటి తాను ఎక్స్పెక్ట్ చేసినటువంటి పోస్ట్ దొరకకపోవచ్చు. అది ఆ రకంగా మనము గెస్ చేయాలి. ఇంకా లాస్ట్ది బిజినెస్ అంటే 7 అనేది కంపల్సరీగా ఉండాలి. ఇన్వాల్వ్మెంట్ లో కానీ కమిట్మెంట్ లో కానీ దేర్ ఈస్ నో 7 either in involvement or in commitment. సో బిజినెస్ కు లాయకైనటువంటి ఈక్వేషన్ కాదు ఇది బిజినెస్ కు లాయకైనటువంటి ఈక్వేషన్ కాదు. ఓకేనా, ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇవే మనం ఇచ్చినది, ఏమైనా ఉంటే చెప్పండి, మళ్ళా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 10 ఉంది, కమిట్మెంట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో 10 ఉంది. అంటే ఏమి, 10 అనేది ఏమి, నేమ్ అండ్ ఫేమ్ అంటే స్టాటస్, హోదా, సమాజంలో మంచి హోదా, అబ్బా మంచి పోస్టు, మా అబ్బాయి డిప్యూటీ మేనేజర్ అండి, లేకపోతే మేనేజరు, అట్లా ఇట్లా అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. కానీ పుష్కలమైనటువంటి డబ్బు రావాలి అంటే 2 ఖచ్చితంగా ఉండాలి. 2 అనేది ఏ కోచానా లేదు ఇక్కడ. కాబట్టి జాబ్కు ఎలిజిబిలిటీ, జాబ్ సంపాదిస్తాడు, హోదా కలిగినటువంటి ఉద్యోగమే లభిస్తుంది. బట్ అనుకున్నంత ద్రవ్యము అంటే ఫైనాన్షియల్ గా ఉండకపోవచ్చు. కాబట్టి మనం అది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఎనీ డౌట్ ఏమైనా ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి దాంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు, లేదంటే నెక్స్ట్ టాపిక్ పోదాం. నెక్స్ట్ టాపిక్ వెరీ న్యూ సబ్జెక్ట్. అది మీరు డైవర్స్ కూడా చెప్తే సరిపోతుంది సార్. డైవర్స్ కూడా 4, 6, 10 ఎక్కడుంది? డైవర్స్ అడగలేదే. లేదు సార్, లేదు, నేను మామూలుగా అంటున్నాను సార్. డైవర్స్ కు 4, 6, 10 చూస్తుంటాం కదా సార్. 4, 6, 10 1, 6, 10 కూడా 1 కూడా తీసుకుంటారు. ఓకే. ఎందుకంటే నేటివ్ 1, 4, 6, 10 4, 6, 10 ప్లస్ 1 కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే అసెండెంట్ సబ్లార్డ్ షుడ్ సిగ్నిఫై 4, 6, 10. అసెండెంట్ ఎందుకు తీసుకున్న, ప్రతి దానికి అసెండెంట్ ఉంది కదా మన కస్పల్ సబ్లో, కస్పల్ థియరీలో. అది ప్రతి దానికి మన దాంట్లో ఉండేది ఏమిటంటే అసెండెంట్ సబ్లార్డ్ ను పరిశీలించి తీరాల్సిందే ప్రతి దానికి. అది ఒక ఆనవాయితీ, అది ఇంకా అది ఫండమెంటల్ రూల్ అంతే. దాన్ని ఏమంటారు, ఇంకా ప్రాముఖ్యంగా చూడాల్సినటువంటి హౌస్ అది రఫీ సార్ 2 కూడా ఉండాలని చెప్పేసి అని చెప్తున్నారు. సరేలేండి, వినండి, ఏదో ఒక్కొక్కరు అభిప్రాయం చెప్తుంటారు, వినండి. మీకు భగవంతుడు ఇచ్చాడు కదా తెలివితేటలు, మీరు విచక్షణా జ్ఞానంతో పరిశీలించండి. అది పనికొస్తే తీసుకోండి, తప్పేముంది, పనికొస్తే తీసుకోండి, పనికి రాలేదు వదిలిపెట్టండి. ఓకే సార్, దట్స్ ఆల్. వి నీడ్ నాట్ కామెంట్. దాన్ని బాహాటంగా మనం క్లాస్ లో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. 6 and 12 6 అంటే 12 రెండు 6 ఉండాలి, 12 ఉండాలి. ఇప్పుడు 6 ఎందుకు, అవతలి వ్యక్తి 7 లైఫ్ పార్ట్నర్, నేటివ్ 1 కు నెగేషన్ 12.
అంటే ఈ ఈ జాతకుడు వదిలిపెట్టాలంటే 12, అవతల ఆమె భార్య వదిలిపెట్టాలంటే 6 ఉండాలి. 6 and 12. రెండిట్లో ఒకటే ఉంటే అక్కడ డైవర్స్ అవ్వదు కదండి. అన్నీ చెప్పడానికి లేదు, ఆ సిచ్యుయేషన్ బట్టి ఆ కాంబినేషన్ బట్టి మాట్లాడాలా. డైవర్స్ కి పెద్దగా చెక్ చేయాల, నేను చూస్తాను. మళ్ళీ మనం పాఠం చెప్పుకోవాలి. డైవర్స్ ఇంతవరకు చెప్పలే కదా మీకు. ఓకే సార్. వస్తుంది అది కూడా. ఓకే, ఇప్పటికి అయిపోయిందా? ఈ ఈక్వేషన్స్ లో గురించి మీకు ఏమైనా సందేహం ఉందా? లేవు సార్. షల్ ఐ క్లోజ్ దిస్ చార్ట్? ఇది ఈ డాక్యుమెంట్ క్లోజ్ చేస్తున్నా. ఓకే సార్. దిస్ ఈజ్ హోరరీ చార్ట్. ఎప్పుడు మార్చిలో 25 మార్చిలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అడిగాడు. ఇది జరిగినటువంటిది. ఆ క్వశ్చన్ నన్ను అడిగినది. ఏ పుస్తకంలోది కాదు, పాడు కాదు. ఇది 25/3/2025 నా పొద్దు 18:46:20కి వచ్చాడు. అతను ఒక నంబర్ ఇచ్చాడు. ఏం నంబర్ ఇచ్చాడు అంటే 2185. 2185. అతని ప్రశ్న ఏంటి? నేను ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి ప్రజల చేత పూజింపబడునా లేదా? చూడండి ఎటువంటి క్వశ్చన్. మానవులకు ఎటువంటి ఆలోచనలు ఉంటాయి విన్నారా? మళ్ళా మానవులకు ఎటువంటి ఆలోచనలు. నేను ఆధ్యాత్మిక రంగంలో అంటే ఇప్పుడు జగద్గురు పీఠాధిపతులు ఉన్నారు, ఆ రకంగా నేను అందరి చేత పాద పూజలు చేయించుకోగలనా అనేటువంటి ఆధ్యాత్మిక రంగంలో నేను అత్యున్నత శిఖరాలను అధిరోహించి, అంటే టాప్ మోస్ట్ దాంట్లో పై టాప్ లో ఉండి నేను వాళ్ళ ప్రజల చేత పూజలు అందుకుంటానా అని అడుగుతున్నాడు. అది హోరరీ నెంబర్ 2185. డేట్ వచ్చేసి ఎక్కడో డేట్ 25/3/2005 కర్నూలు 7803-1550 లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కు వేయడం జరిగింది. ఆ రోజు జడ్జ్ చేసినటువంటి చార్ట్ ఇది. గురుగారు 2005-2025 గురుగారు? 2025. 2005 అన్నట్టున్నారు పొరపాటుగా. అదే 25/3/2025. ఓకే గురుగారు. 2025. ఎదిగో కనపడుతుందా? ఇది కర్సర్ పెట్టిన చూడు. కనపడుతుంది సార్. నేనేం చేశానంటే, నాకు కేపీలో నేను ఇంతకుముందు కేపీ ఫాలో అయ్యాను కదా, కేపీలో నవరత్నమాల 2 అని చెప్పేసి ఒక పుస్తకం ఉంది. నవరత్నమాల 2 ఆ వెబ్సైట్ లో దొరుకుతుంది. ఇట్ ఈస్ రిటన్ బై టిన్విన్ అని అమెరికాలో ఉంటాడు. అతను రాసినటువంటిది. దాంట్లో మీకు గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ అని చెప్పేసి సుమారుగా పిచ్చికి ఎన్ని కావాలో మీకు అన్ని దొరుకుతాయి దాంట్లో. మీరు ఆ గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ అనేటువంటిది మీరు జాగ్రత్తగా రాసుకుంటే కూడా చాలు. పేజ్ నంబర్ 71. పేజ్ నంబర్ 71 కొంచెం నోట్ చేసుకోండి. కేపీ హౌస్ గ్రూపింగ్ బై శ్రీ టిన్విన్ అని ఉంటుంది. ఆ బుక్ లో వినాయకుని బొమ్మ వేసి కేపీ హౌస్ గ్రూపింగ్ శ్రీ టిన్విన్ అని చెప్పేసి ఉంటుంది హెడింగ్. దాంట్లో 71వ పేజీలో అసెండెంట్ సబ్లార్డ్ అటైన్మెంట్ ఆఫ్ సిద్ధి ఇనిషియేషన్ 3, 9, 12 కేతు సాటర్న్ 5, 9, 12 3 ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. 5 ఇనిషియేషన్, 9 తపస్థాన, 10 సాధన, 11 సిద్ధి, 12 సర్వీస్ టు అదర్స్, మోక్షస్థానం అన్ని అలా దాంట్లో మీకు దొరుకుతాయి. అది ఒకటి. నేను ఇవన్నీ ఆధారం నేను రెఫరెన్స్ ఎలా అనలైజ్ చేసిన అంటే ముందు రెఫరెన్సెస్ చెప్తున్నా. అలాగే అదే పుస్తకంలో 83వ పేజీలో 9th సబ్లార్డ్ 83వ పేజీలో 9th సబ్లార్డ్ చెప్తాను మీకు. నా దగ్గర పుస్తకం కూడా ఉంది,
దాన్ని చూసి చదువుతాను మీకు. 83వ పేజీలో లాస్ట్ లో ఉంటుంది స్పిరిచువల్ లైఫ్ అండ్ డివైన్ వర్షిప్. స్పిరిచువల్ లైఫ్ అండ్ డివైన్ వర్షిప్ దాంట్లో ఏమి సిగ్నిఫికేషన్స్ ఏమేమి ఇస్తాడు? 1, 5, 9, 11, 12 ప్లానెట్ సాటర్న్ ఉండాల సంబంధం. సాటర్న్ కనెక్టెడ్ టు జూపిటర్ కనెక్షన్ అయితే ఇంకా మంచిది. ఇక్కడ 5 అనేది ఇనిషియేషన్ ఫర్ స్పిరిచువాలిటీ, 10 ప్రాక్టీసింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, 11 అటైన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ, 12 సర్వీస్ టు అదర్స్. అలాగే 11th సబ్లార్డ్ 88 పేజ్లో చెక్ చేయండి. 88 అదే గ్రూపింగ్ హౌసెస్ లో 88 లో 88 అటైన్మెంట్ 11th కప్ సబ్లార్డ్ అటైన్మెంట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అని ఇచ్చి 5, 10, 11 సిగ్నిఫికేషన్ డ్యూరింగ్ ది కంజాయింట్ పీరియడ్ ఆఫ్ 5, 10, 11. 5 అనేది ఇనిషియేషన్ మంత్రస్థానం అది. 10 రెగ్యులర్ ప్రాక్టీస్, 11 అచీవ్మెంట్ అవన్నీ చూపిస్తుంది. ఈ మూడు ఆధారాలతో తీసుకొని మనము కస్పల్ ఇంటర్లింక్స్ లోకి మార్చుకుంటే అయిపోయింది. మీకు ఫస్ట్ సబ్ లార్డ్ యాడుంది 71 పేజ్ రాసుకోండి, మీరు తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. 9th సబ్ లార్డ్ 83 పేజీలో ఉంటుంది, 11th సబ్ 88 పేజీ. ఇది ఫర్ ప్రామిస్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. అలాగే మామూలుగా మనము దీనిలను దృష్టిలో పెట్టుకొని మనము మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మామూలుగా జినైన్నెస్ ఆఫ్ మూన్ ఇది చార్ట్ ఎరెక్ట్ చేసినాం. ఇచ్చినటువంటి హోరరీ నెంబర్కు మనము 25/3/2025 నాడు 18:46:20కి కర్నూలులో జడ్జి చేయడం జరిగింది. ఇక్కడ మూన్ అనేటువంటి వాడు జినైన్నెస్ ఉందా లేదా చూడాల. మనకు ఏమేం హౌసెస్ చూసినాము? 1 అప్పుడు 1, 5, 9, 11, 12. 1, 5, 9, 11, 12 అవి చూడండి. ఇక్కడ మూన్ అనేటువంటి వాడు మనకు ఇక్కడ రండి ఊకెందుకు మూన్ పిఎస్ ఉండని లేకపోని చూడండి 11 ఉంది, 10 రెసిడెన్స్, 10 ప్రాక్టీస్ కింద చెప్పినాం కదా. కేపీలో ఇందాక మాట్లాడుకున్నాం కదా, కానీ దీంట్లో లేదు కస్పల్ ఇంటర్లింక్స్ లో. ఇక్కడ మనకు మూన్ అనేటువంటి వాడు మూన్ షుడ్ అపియర్ ఇన్ 9 ఆర్ 11. ఇక్కడ 11 ఉంది. కానీ ఇక్కడ మన కుల్లార్ సార్ పుస్తకంలో ఒక చెప్తాను, అది ఏదో పేజ్ నెంబర్ మర్చిపోతున్నా, చెప్తాను. జస్ట్ వెయిట్. 12 or 5 or 11. 12 or 5 or 11. 5 ఉంది, 11 ఉంది. 5 ఉంది, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఏముండాలా? ఇంకా అవన్నీ ఇవ్వాలయన. దాంట్లో ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ షుడ్ అపియర్ ఎయిదర్ పొజిషన్స్ 1, 5, 9, 11, 12 అవన్నిట్లలో ఏదో ఒకటి ఉండవచ్చు. ఎండ్ రిజల్ట్స్ ఇవ్వాలంటే ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 11 ఉంది మనకి. ఓకే, అసెండెంట్ సబ్ లార్డ్ కూడా ఓకే. కానీ ఒకటి ఇక్కడ ఏంటి అంటే అసెండెంట్ సబ్ లార్డ్ సాటర్న్ 9 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. 9 అనేది ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. కమిట్మెంట్ లో 5 and 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 and 11 ఉంది. దిస్ ఇస్ ఓకే, బాగుంది. ఆయన చెప్పినట్టుగా బాగానే ఉంది. కానీ ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక మచ్చవాదం అంటే ఒక నెగటివ్ పాయింట్ చూపిస్తా. ఇక్కడ 9 ఇన్వాల్వ్మెంట్ లో 9 ఉన్నప్పుడు కమిట్మెంట్ లో 8 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 8 ఉంది. నెగేషన్. ఇన్వాల్వ్మెంట్ హౌస్ ప్రైమరీ హౌస్ కదా 9. ఆ 9 కు 8 ఉంది చూడండి. కమిట్మెంట్ లో ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉంది. ఈవెన్ దో వీ హ్యావ్ గాట్ 5 and 11 ఉంది. ఓకే, కాదనను. స్పిరిచువల్ సైడ్ మొగ్గు ఉంటుంది, చూపుతాడు ఈ జాతకుడు, కాదనను. కానీ కొన్ని అనవసరమైనటువంటి డిస్టర్బెన్సెస్, మధ్యలో ఆటంకాలు, అడ్డంకులు 8 అనేదేమి డిస్టర్బెన్సెస్, అడ్డంకులు, ఆబ్స్టికల్స్ ఇట్లాంటివి వస్తాయి.
అది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. పుల్లార్ సార్ చెప్పినట్లు అబ్బా 9 ఉంది, ఈడ 5 ఉంది, ఈడ 11 ఉంది, అబ్బా 5 11 ఉంది, అబ్బాసు కూడా నువ్వు అవుతావు పో అనేది చెప్తే మనము దెబ్బతింటాము. కాబట్టి కొంచెం మనం కూడా కామన్ సెన్స్ ఉపయోగించాలి. 9 ప్రైమరీ కట్ ఓకే, ఇట్ ఈస్ ఇన్ ఇన్వాల్వ్మెంట్, బట్ ఇన్ కమిట్మెంట్ దెర్ ఈస్ 8 విచ్ ఈస్ నెగేషన్ ఫర్ 9. 9 ఈజ్ ఇన్వాల్వ్డ్ హౌస్. 9 అనేది ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, 8 అనేది కమిట్మెంట్ లో ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉంది. కాబట్టి దేర్ మస్ట్ బి సమ్ ఆబ్స్టికల్స్. అతను స్పిరిచువల్ లైఫ్ లో రానిద్దాము, పోదాము, అన్ని పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి. ప్రజలందరి చేత కాళ్ళు మొప్పించుకోవాలా, పూజలు అందుకోవాలా, డబ్బు సంపాదించుకోవాలా, ఏమేమో కోరికలు ఉంటాయి ఇంకా వాళ్ళకు. అవన్నీ కావు, అడ్డంకులు వస్తాయి. కానీ స్పిరిచువల్ సైడ్ మాత్రము మొగ్గు ఉంది, చూపుతాడు, ఆ లైన్ లో ఉన్నాడు, లేదని కాదు. అది కూడా మీరు గమనించాలా, అట్లా దృష్టిలో పెట్టుకోవాలా. ఇన్వాల్వ్మెంట్ హౌస్ కు నెగేషన్స్ ఉన్నాయా లేదా చూడాలా. చూడండి, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ప్రైమరీ కస్ప్ ఏమి? అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్. మన కస్పల్ థియరీ ప్రకారంగా ప్రతిదానికి అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ చెక్ చేయాలి. చేసినాం. 9 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో 5 and 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 and 11 ఉంది. ఓకే, స్పిరిచువల్ లైన్ లో బాగుంది అని అనుకున్నాం. కానీ ఒక లొసుగుంది. 8 అనేది కూడా కమిట్మెంట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి దేర్ మే బి సమ్ ఆబ్స్టికల్స్, అడ్డంకులు ఏవేవో వస్తుంటాయి అనేది కూడా మనము జాతకునికి, వానికి మన దగ్గరికి వచ్చిన వానికి హింట్ ఇవ్వాలి. లేకపోతే మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. చెప్పాలి వానికి, అయ్యా బాగానే ఉంది, నీకు నువ్వు మొగ్గు చూపుతున్నావు, కానీ 8 అనేది నెగేషన్ ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు నాయనా అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఈనాటి స్వామీజీస్ అంతా ఎట్లున్నారు తెలుసా? ఇంకా మీకు తెలియని విషయం కాదు. 4 తనులు తిన్నా తినచ్చు, చెప్పలేం. ఎందుకు? 8 అవమానాలు, డిస్గ్రేస్, అవమానం 8 అట్లా. తర్వాత 9th కస్ప్ సబ్ లార్డ్, సబ్ లార్డ్, 9th కస్ప్ సబ్ లార్డ్ మెర్క్యూరీ. చూడండి, 9th సబ్ లార్డ్ కాలంలో 9th చూడండి, మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. ఇక్కడ చూడండి ఏముంది, 9th 9 ఉంది చూడండి. 9 ఇన్వాల్వ్మెంట్ లో 9 ఉంది, కమిట్మెంట్ లో 5 or 12 ఉండాలా అంటాడు. 5 or 12 పుస్తకంలో ఇచ్చినాడు ఆయన. 5 or 12. ఇదిగో 5 ఉంది, 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, 12 ఉంది. ఇక్కడ చూడండి ఇన్వాల్వ్మెంట్ లో 9 ఉంది కదా. ఆ 9 కు నెగేషన్ కమిట్మెంట్ లో ఉంది, కానీ ఫైనల్ కన్ఫర్మేషన్ లో లేదు. కానీ ఇది కొంత దోషమే, లేదని కాదు. కాబట్టి ఇక్కడ అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ చూపించాడు, 8 ఇక్కడ కమిట్మెంట్ లో కూడా చూపించాడు. కాబట్టి అంత పెద్దగా రాణించడకు వీలు లేదు. జాగ్రత్తగా ఉండాలి ఆయన. నువ్వు ఏమైనా అధిక ప్రసంగం చేసినావు, తన్నులు తింటావు, సన్మానాలు ఎక్కువ ఉంటాయి చెప్తారు. సన్మానాలు కాదు, అవమానాలు ఎక్కువ ఉంటాయి. 8 ఉంది కాబట్టి అదే ఆ సన్మానాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము మన దగ్గరకు వచ్చిన వాడిని ప్లెజెంట్ గా గైడ్ చేయడం నేర్చుకోవాలి. ఉన్న యథార్థం చెప్పి కాదు నాయన, ఇట్లా ఉండాలి, అడ్డంకులు వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండు, లేకపోతే దొంగ బాబాల మాదిరి నిన్ను కూడా పట్టుకొని తంతారు, అట్లా అని చెప్పేసి చెప్పాలా. లేకపోతే మనం బాగుంది పోవని చెప్పేసి అంటే వాడు నాకు అయ్యే చెప్పినాడు, నాకు కత్తి కట్టడం లేదు, అట్లా ఇట్లా వాడు బిహేవ్ చేస్తే తల్లింటాడు, మనకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అస్ట్రాలజర్ అనేటువంటి వాడు నిష్పాక్షికంగా, నిర్మోహమాటంగా చెప్పడం కూడా ఉండాలి. ఒక డెత్ విషయంలో తప్ప, డెత్ విషయంలో ఎప్పుడే గాని నిర్మోహమాటంగా చెప్పమన్నాడని చెప్పి చెప్పాకండి. అది తప్పది. ఎందుకంటే అది చాలా నేరం, మనం చెప్పకూడదు అది. ఓకే, ఇది 9th కస్ప్ సబ్ లార్డ్ గురించి మనము విచారించినాము. అలాగే ఇప్పుడు లాస్ట్ లో 11th కస్ప్ సబ్ లార్డ్ చూడాల. ఎందుకు? హయ్యర్ పొజిషన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ కు అదే పనికి వస్తుంది. ఇంకోటి మనం ఏమంటాము, 1, 9 చూసినాక కన్ఫర్మేషన్ ఆఫ్ 1, 9 ప్రామిస్ చేసినాయి. 1, 9 ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్, 9, 5, 11 ఇక్కడ 5, 11 ఉంది, ప్రామిస్ చేసినాడు. సరే 8 ఉందనుకో, అది పక్క పెట్టు, నెగేషన్ అది కూడా. ఇక్కడ 9
వాడు 9th కస్ప్ సబ్లాడ్ కూడా 9 ఉంది, ఇక్కడ 512 ఉంది, ఇక్కడ 512 ఉంది, ఓకే. ఇక్కడ 8 ఉంది, అది కూడా ఓకే. కానీ ప్రామిస్ ఈ 1 and 9 చెప్పినాయి, అది ఎంతవరకు కన్ఫర్మ్ చేయడానికి కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రామిస్ అంటారు. 11th కస్ప్ సబ్లాడ్ చేస్తాడు. ఈ కన్ఫర్మేషన్ ఆఫ్ 1 and 9 చెప్పినది ఎంతవరకు అది కన్ఫర్మ్ అవుతుంది అంటే 11th కస్ప్ సబ్లాడ్ ను పట్టుకోవాలి. 11th కస్ప్ సబ్లాడ్ కేతు అనేటువంటి వాడు స్పిరిచువల్ ప్లానెట్ కేతు 11th కస్ప్ సబ్లాడ్. సరే, స్పిరిచువల్ సైడ్ అతనికి మొగ్గు ఉంది, లేదని చెప్పడం లేదు మనం, ఓకే. అలాగే జూపిటర్ కూడా స్పిరిచువల్ ఇదే ప్లానెట్. చూడండి ఇక్కడ ఫస్ట్ కస్ప్ సబ్లాడ్ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్ లో ఉన్నాడు. అలాగే మెర్క్యూరీ, సాటర్న్ అనేది డిసిప్లిన్డ్ ప్లానెట్. సాటర్న్ మీరు దాంట్లో చూడండి, మన నవరత్నమాలలో సాటర్న్ ఇచ్చినాడు. కాబట్టి సాటర్న్ కూడా మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్ అండ్ సబ్ ఆఫ్ సాటర్న్. అక్కడ కూడా అంటే సాటర్న్ కూడా కలిసినాడు. ఇక్కడ 9th కస్ప్ సబ్లాడ్ మెర్క్యూరీ సాటర్న్ ఉన్నాడు. ఇక్కడ ఫస్ట్ కస్ప్ సబ్లాడ్ సాటర్న్ అయ్యి వాడు జూపిటర్ యొక్క దాంట్లో ఉన్నాడు, స్టార్ లో. స్వతహాగా కేతు మోక్షకారకుడు, ఆధ్యాత్మిక విద్యకు వాడు కారకుడే. కాబట్టి వాడు కూడా ఇక్కడ 11th కస్ప్ సబ్లాడ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆ 11th కస్ప్ సబ్లాడ్ అదే పుస్తకంలో 348 పేజీలో ఇస్తాడు. 11th కస్ప్ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రామిస్ అని. కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రామిస్. The sublord of the 11th cusp should establish linkages through its star lord and sublord as follows to confirm the fulfillment of the promise. 9 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, ఇదిగో 9 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. కేతు 11th కస్ప్ సబ్లాడ్ ఇన్వాల్వ్మెంట్ లో 9 ఉంది, ఓకే. సబ్లాడ్ లో 12 or 1 or 5, అడిగో 1 ఉంది, 12 ఉంది, 5 ఒక్కటి లేదు. అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1 ఉంది, 12 ఉంది, ఓకే. ఇంకొకటి దాని కింద ఏమి ఇచ్చినాడు, స్టార్ లార్డ్ లెవెల్లో 111 ఉండి కమిట్మెంట్ లో 9 ఉండాలా అంటాడు. స్టార్ లార్డ్ లెవెల్లో 1 and 11 ఉండి కేతు స్టార్ లార్డ్ లెవెల్లో 1 and 11 ఉంది, స్టార్ లెవెల్లో కమిట్మెంట్ లో 9 లేదు. కాబట్టి ఫస్ట్ ఈక్వేషనే మనకు బాగా ఉంది, బాగుంది. కాబట్టి కేతు అనేటువంటి వాడు స్టార్ లార్డ్ లెవెల్లో 9 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో 12 కానీ 1 కానీ 5 కానీ సూచించాలి. 1 ఉంది, 11 ఉంది, 5 ఒక్కటి లేదు. అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1 ఉంది, 11 ఉంది, 1 ఉంది, 12 ఉంది, 1 ఉంది, 12 ఉంది, 112. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఓకే. అంటే ఏమి, కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రామిస్ వరకు వచ్చాం, ఓకే. కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రామిస్ వరకు వచ్చాం అంటే ఏమర్థమైంది? ఇప్పుడు ఏం చెప్పాలి మనం వానికి, క్లయింట్ కు? అయ్యా బాగానే ఉంది, నీకు స్పిరిచువల్ సైడ్ మొగ్గు చూపుతున్నావు, బాగానే ఉంది, ఓకే. నీ ప్రశ్న అడిగినటువంటిది బాగానే ఉంది, సరే. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు, లేకపోతే దేహశుద్ధి దలుగుటకు ఆస్కారం ఉంది, అవమానాల పాల్గొటకు కూడా ఆస్కారం ఉంది అని మనము చెప్పాలి. అది ఎట్లా చెప్తావు అంటే 8 అనేది ఉంది, 4 and 8 ఎక్కడో రాస్తాడు, అదే పుస్తకంలో ఎక్కడో చూశాను, చెప్తాను. అది కూడా 348 పేజీలోనే ఉంది, చూడండి. appearance of sublord of ascendant in cusp 4 or 8 causes obstacles in spiritual growth. అది పుస్తకంలోనే రాశాడు ఆయన. అంటే 4 కానీ 8 కానీ ఉన్నట్లయితే ఫైనల్ కన్ఫర్మేషన్ లో అది కొంత అవరోధము. అంటే స్పిరిచువల్ సైడ్ మొగ్గు చూపుతాడు ఈ జాతకుడు. ఇప్పుడు ఈ ప్రశ్న ప్రకారంగా ఓకే, అసెండెంట్ కస్ప్ సబ్లాడు ఓకే చెప్పినాడు, 9th కస్ప్ సబ్లాడు ఓకే చెప్పినాడు, 11th కస్ప్ సబ్లాడు ఓకే చెప్పినాడు. కానీ ఇక్కడ 11th కస్ప్ సబ్లాడు కూడా ఇన్వాల్వ్మెంట్ లో 4, కమిట్మెంట్ లో కూడా 4 ఉంది, ఉండకూడదు అవి.